జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ హైవేపై సోమవారం రైతులు వడ్లు రోడ్డుపై పోసి బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ స్వయంగా ఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేశారు. వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని, తాలు తరుగు పేరుతో నష్టపరుస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ధర్నాకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ జెడ్పీటీసీ కృష్ణారావు, మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి తదితరులు మద్దతులు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి రైతులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నాతో ప్రధాన రహదారిపై సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మహిళా రైతులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అనంతరం తహసీల్దార్ నరేష్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చెప్పంటున్నారు. రైతులు ఏదైతుందో మభ్యపెట్టే విధంగా రైతు వారోత్సవాలు. ఎందుకే రైతు వారోత్సవాలు? నువ్వు సకాలంలో యూరియా అందించలేకపోయింది. రైతు వారోత్సవాల యూరియా ఏదైతే యాప్ అది 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 ఎవరికి ఆపరేట్ చేస్తుందే? మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏదైతుందో అది బలవంతంగా మీరు ఆరంభిస్తే ఎకరా 26 క్వింటల్లే అంటే ఎకరా 40 క్వింటల్ పండే అటు ఒక మొక్కజొన్న 26 క్వింటల్ అంటే ఇంకా 14 క్వింటాలు ఏం కావాలి అంటే దాదాపు ప్రతి క్వింటల్ వెనుక 500 నుండి 600 రూపాయలు రైతు నష్టపోతుండు. అంటే 14 ఆరులు రైతు నష్టపోయేట ఒక పరిస్థితి ఏర్పడి దాదాపు 7,000 రూపాయలు నష్టపోతుందని చెప్పంటున్నారు. రైతు ఏదైతుందో 6 కాలం కష్టపడి ఇంత తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న దృష్ట్యా ఇవాళ ఇవరు కూడా మరి ధర్నా చేసే పరిస్థితి రావటం ఇదే కూడా బాధాకరం అని చెప్పంటున్నారు. ఇక్కడ మేము కూడా కోరుకునేది కాదు. రైతు రాజకీయాలకు అతీతంగా తమ హక్కుల సాధన కొరకు ఏదైతుందో ఇది లేని పరిస్థితులలో రోడ్డు ఎక్కడ జరిగిందని చెప్పంటున్నాం. బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా రైతుకు అండగా నిలవడం మా ఒక బాధ్యత మేము భావిస్తామని చెప్పంటున్నాం. అందుకే మేము రైతుకు అండగా నిలవడం జరిగింది. పోలీసు అధికార యంత్రాంగం హామీ ఎప్పటికీ అధికారం ఉంటుంది అనుకుంటున్నాం, తెలుసలేదా? బలవంతాన్ని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చెప్పంటున్నా. ఒకవైపు రెవెన్యూ అధికారులు ఏదైతుందో ఏ విధంగా సమస్య పరిష్కారానికి పాటుపడతామని చెప్పని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపు హైదరాబాద్ కలెక్టర్ గారు ఏది ఇస్తుందో రైతాంగంతో మాట్లాడి ధాన్యం సేకరణ వారు చేపట్టే చర్యలు వారు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, పోలీసు ఏదైతుందో బలవంతాన్ని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడం ఏంటాయా? అంటే నిజంగా కూడా నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలల్లా ఇది ఏకపక్షంగా నియంత్రణతో పోకడతోని పనిచేసే పోలీసు అధికారులు యంత్రాంగం చూడలేదు. ఇది ఎప్పటికీ శాశ్వతం కాదని చెప్పంటున్నా. ఏదైనా మేము ఇవాళ ఎంతటి తీవ్ర సమస్య ఒత్తిడిలో అయినా కానీ రైతు పక్షాన్ని నిలబడడం బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పంటున్నాం. ఇది కేసీఆర్ గారి యొక్క మాయిశ్చరే కాదు, మాయిశ్చర్తో పాటుగా మనం ఫ్లెక్సీలు కడితే ప్రతి సెంటర్లో అంటే 16% ఫారిన్ మెటీరియల్ ఉండొచ్చు. తప్ప, తాలు, దుమ్ము, ధూళి అన్నీ కూడా ఏదైతే 16% ఉండొచ్చు అంటున్నాను. అంటే ఎక్కడ కూడా ఏదైతే పట్టాలనే నిబంధన లేదు, ఏడ కూడా ధాన్యం పట్టాలనే నిబంధన లేదు. నిబంధనలకు అనుగుణంగానే అంత విత్ ది లిమిట్స్ ఉండగా కూడా ఏదైతుందో మళ్ళీ కోతలు అని చెప్పి అందరం విధించి రైతు ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి అంటున్నాయి. వీళ్ళు ఏ విధమైనటువంటి ఆంక్ష లేకుండా, పట్టుడనే నిబంధన లేకుండా వీళ్ళ రైతుకి ఏదైతుందో 40 కిలోలు ప్లస్ 650 గ్రాములు గన్ని, 40 కిలోలు ప్లస్ 650 గన్నితో ఏదైతుందో మీరు తక్షణమే కొనుగోలు ఆరంభింపజేయాలి. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఏదైతున్నదో గత సంవత్సరం ఇదే జగిత్యాల జిల్లాలో 1,25,000 క్వింటల్ మెట్రిక్ ధాన్యం సేకరిస్తే ఈసారి కేవలం 20,000 క్వింటల్ అని చెప్పంటారు. నాట్ ఈవెన్ 5%. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి కనబడతలేదా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తున్నా కనబడతలేదు. ఆయన ఎంతవరకు 4th సిటీ ఆయనకి ఏది ఆర్థికంగా లబ్ధి కూడితే దాని మీద దృష్టి అని చెప్పంటారు. ఏదైతుందో
చేస్తున్న ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకే కానీ వారికి ఒక సూచన ఏంటంటే రైతులు ఎక్కడ ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నా కానీ వారికి అండగా నిలవడం ఏది ఇస్తుందో బాధ్యత భావించాలని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా నీ వల్ల మరి కొత్త నియోజకవర్గం కొడిమేల అంటే ఇది మొత్తం జగిత్యాల జిల్లాను ప్రతిబింబింపజేస్తుంది. ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి ఈ పరిస్థితి మరి దీన్ని ఏ విధంగా సరిచేస్తారు, రేపటికెళ్ళేది ఎక్కడికక్కడ కళ్ళాలలో మరి ధాన్యం సేకరణ ఏ విధంగా అదనపు తూకం లేకుండా ఏదో అదనపు తూకం లేక మొత్తం మాయిసలు వచ్చిందా మీరు 13% పోయి 10% లోపలికి వచ్చేసి ఫారిన్ కంటెంట్ కూడా ఏదైతుందో 16% కంటే లోపలే ఉందని చెప్పి అంటున్నా. అప్పుడు వెంటనే ధాన్యాన్ని సేకరణ చేయండి, లారీ మూవ్మెంట్ చేయండి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అయితే అటు జోకుతున్నాడు కానీ దాన్ని నిలువ చేసే గోదాముల టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి గారు అదేవిధంగా రైతులు వందలాది మంది రైతులతో కలిసి దాదాపుగా 2 గంటల పాటు మరి ధర్నా రాస్తారోకో ఈ యొక్క రోడ్డు దిగ్బంధం చేయడం జరిగింది. అయినా ప్రభుత్వానికి కళ్ళు లేనటువంటి ప్రభుత్వం రైతులను ఎట్లన్నా చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దు, ఏదో ఒక కొర్రీలు పెడితే రైతులు ప్రైవేట్ దళారులకు అమ్ముకుంటారు వాళ్ళే అని చెప్పినటువంటి మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గతంలో రైతు భరోసా కేసీఆర్ ఇస్తే 10,000 మేము 15,000 ఇస్తామని, అదే బోనస్ ఇస్తామని. ఇవాళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఈ రోజు నుంచి రైతు వారోత్సవాలు చేస్తున్నారు. సిగ్గన్న లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఎట్లా లేదు అంటున్నా నేను. రైతు వారోత్సవాలు చేయడానికి బోనస్ ఇచ్చినామని వారోత్సవాలు చేస్తావా? రైతు ధాన్యాన్ని సరిగ్గా కొంటున్నామని వారోత్సవాలు చేస్తావా? రైతు భరోసా ఇచ్చినామని రైతు యొక్క వారోత్సవాలు చేస్తావా? మరి ఏమని నువ్వు ఇలా వారోత్సవాలు చేసుకుంటున్నావు? కొద్దిగా సిద్ధన తెచ్చుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతు ద్రోహి రేవంత్ రెడ్డి గారు మేము తప్ప ఉన్నా తాళ్ళు ఉన్నా అన్నీ ఉన్నా కొంటామని చెప్పడం జరిగింది. ప్రతి ధాన్యం కింద ప్రకారంగానే మేము కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 24 గంటలలో పూర్తి స్థాయిలో ఒక్కొక్క కొనుగోలు సెంటర్కు మరి దాదాపుగా 1000 క్వింటాల ధాన్యం కొనుగోలు జరిగితే తప్ప బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుంది.